మనకు వచ్చిన ఈ కామెంట్ చూడండి. గట్టి పప్పు రెసిపీ చూపించండి, అలానే సాఫ్ట్ దోశ అండ్ పల్లి చట్నీ కూడా. సాఫ్ట్ దోశ కోసం కొంచెంగా దోశ బ్యాటర్. ఉప్పు కూడా చెప్పాలంటే ఉప్పు డబ్బా మొన్ననే డిమార్ట్ లో కొన్నా. నా చిన్నప్పుడు మా అమ్మ ఏ సలాక్ తో పిర్ర మీద వాత పెట్టింది ఇదే. కంఫర్ట్ గా దోశ బాగా వచ్చే సలాక్ ని మాత్రమే తీసుకోండి. ఇలా కొంచెంగా ఆయిల్ వేసుకొని మొత్తం పెనం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా దోశ పిండిని తీసుకొని అలా పెనం మీద సుయ్యి అని పోయాలి. అలా సుయ్యి అని సౌండ్ రావాలి, ఎందుకంటే పక్కింటి వాళ్ళకి మీరు దోశ చేస్తున్నారని తెలియాలి కదా. అంతే, ఇంకా మనకు దోశ వచ్చేసినట్టే. అలా దోశ వేసిన తర్వాత దాని మీద ఖచ్చితంగా ప్లేట్ మూసి పెట్టాలి. మూసి పెడితేనే దోశలు సాఫ్ట్ గా అంటే మెత్తగా ఉంటాయని గ్రహించాలి. తర్వాత రెండే నూనె చుక్కలు వేసుకుని 2 సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఐరన్ పెనం మీద అయితేనే సాఫ్ట్ దోశలు వస్తాయని గుర్తుపెట్టుకోండి. ఈ నాన్ స్టిక్ అయితే కన్నా కొంచెం హార్డ్ గానే ఉంటాయి. దోశల్లోకి ఏదైనా బెస్ట్ కాంబినేషన్ ఉందా అంటే అది పల్లి చట్నీనే. మరి ఇంత చెప్పావు, దోశలు ఎలా వచ్చాయంటే హార్డ్ గానే వచ్చాయి. సాఫ్ట్ గా ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.